హలో అండి, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ఈరోజు మేము మా ఇంటి దగ్గర జరిగే సమ్మక్క జాతరకు వెళ్తున్నాము. నేను నిన్న ఇంట్లో పసుబొట్టు అయితే పెట్టేసిన, అలాగే వెమ్లవాడ కొండగట్టు కూడా వెళ్ళొచ్చిన తర్వాత మేడారంకి వెళ్ళాల్సిందండి. ఈ 2-3 సంవత్సరాల నుంచి అస్సలు మేడారం వెళ్ళడానికి వీలు కుదరట్లేదు. సరేలే ఇక్కడనైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి రెడీ అయిపోయినాము. పిల్లలు పెరిగిన దగ్గర నుంచి వెళ్ళి బైక్ పైన వెళ్ళాలంటే ప్లేస్ సరిపోవట్లేదండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నలుగురం బైక్ పైన వెళ్ళే వాళ్ళము. పిల్లలు పెరిగిన తర్వాత మా పెద్ద పాప నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా సరే మేమిద్దరం ముందుగా ఆటోలో వెళ్ళిపోతాము. వెనకాల మా మిల్కీ మా ఆయన కలిసి వస్తారనమాట. ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా ఆయన అక్కడ ఆటో దగ్గర వెయిట్ చేసి మా ఇద్దరిని ఆటో అయితే ఎక్కిచ్చేసిండ్రు. మేము ఆటోలో వెళ్తున్నాం, మా ఆయన వాళ్ళు వెనకాల ఆటోలో వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం కలిసి దర్శనానికి వెళ్తాము. మరీ ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాల్లో మనము జాతర దగ్గరికి వెళ్ళొచ్చు. ఫైనల్గా నేనైతే జాతర దగ్గరకు వచ్చేసిన, ఇంకా మా ఆయన రాలేదంట. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి అందరూ ఈ విధంగా టెంట్లలాగా వేసేసుకొని ఉంటారు. మా ఊరు దగ్గర చుట్టుపక్కల ఉన్న ఊర్లలోని వాళ్ళందరూ ఈ జాతర దగ్గరకు వచ్చేసి మంచిగా టెంట్లలాగా వేసేసుకొని 2 నుంచి 3 రోజుల పాటు జాతర అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటారండి. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు మేడారం వెళ్ళినా సరే అలాగే ఒకరోజు స్టే చేసి వస్తాము. ఇక్కడ మనకి దేవుడికి దర్శనానికి వెళ్ళే ముందర ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. జాతరకు వచ్చిన వాళ్ళందరికీ వాటర్కి ఏమి ఇబ్బంది లేకుండా ఇలాగ మనకి ట్యాప్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. నేనైతే దర్శనానికి వెళ్ళే ముందు కొంచెము కాళ్ళు కడిగేసుకొని దర్శనానికి దగ్గరనైతే నించున్నా. మా ఆయన వస్తున్నా అని చెప్పేసి ఫోన్ చేసి అక్కడ దర్శనం ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. చాలామంది ఉన్నారు కదండి, అసలు తను కనిపించడం లేదనమాట. ఒక 5 మినిట్స్ వరకు ఫోన్లో సిగ్నల్ లేదు, ఎక్కడ కనిపిస్తారా అని చెప్పేసి వెతుక్కున్నాము. 5 మినిట్స్ తర్వాత కానీ ఒకరికొకరం కలవలేదన్నమాట. బైకులు కూడా చాలా దూరం ఆపేసేలంట. లోపలికి నడుచుకొని వచ్చేంత వరకు కూడా తనకు కొంచెం టైం పట్టింది కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మేము దర్శనానికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కూడా క్యూ లైన్ ఉందండి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారంట. మార్నింగ్ అయితే చాలామంది ఉన్నారంట. మేము దర్శనానికి స్టార్ట్ అయ్యే వరకు సాయంత్రం 6 అయితే అయింది. క్యూ లైన్లో నుంచి వచ్చిన తర్వాత మనకి లోపల గద్దెల పైకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేసిరండి. డెకరేషన్ చూడంగానే మా మిల్కీకి చాలా బాగా నచ్చింది. ఇక్కడ డెకరేషన్తో పాటు గుడిలో గంటలు పెడతారండి. ఆ విధంగా గంటలు పెట్టేసరికి మా మిల్కీ మమ్మీ నేను గంట కొడతా అని చెప్పేసి నేను అక్కడ నించున్నాను అనమాట. తనకు అందదని చెప్తే కూడా తను వినట్లేదు. అందుకని చెప్పేసి కాసేపు ఇక్కడ నించొని తను గంటలు కొట్టిన తర్వాత అప్పుడు మేము లోపలికైతే ఎంటర్ అయినాము. ఇవ్వండి మెయిన్ సమ్మక్క గద్దెలు. నాకు వీలైనంత వరకు నేను వీడియో చూపించడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం వీడియో తీయటానికి ఇబ్బంది అయిందనమాట. ఎందుకంటే చాలామంది ఒకరినొకరు తోసుకుంటారు దర్శనం అయ్యేటప్పుడు. ఇంకా ఎవరి హడావడి వాళ్ళకు ఉంటుంది కదండి, లాస్ట్ డే కాబట్టి దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించేది సమ్మక్క గద్దె అనమాట. కొంచెం లాస్ట్గానైతే నేను అటో ఇటో కష్టపడైతే చూపించేసానండి. కొంచెం మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా. ఇలా దర్శనం చేసేసుకున్న తర్వాత మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనాలు అంతా అయిపోయిన తర్వాత నేను మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్న తర్వాత బయటకు వచ్చేసినానండి. చాలామంది అయిపోయారు అనమాట. చీకటి అయితే ఉంటే ఇంకా జనాలు ఎక్కువగానే వస్తున్నారు. అందుకని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి మొక్కుకొని కోడిని తీసేసుకొని ఇక్కడ మనకి కోడి కట్ చేయడానికి అందరు ఇక్కడ బయట ఉంటారండి. ఎవరికైనా వచ్చే వాళ్ళకి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా ఈ క్లిప్ కూడా తీసిన. ఇంకా కోడిని కట్ చేయించుకొని చికెన్ తీసుకున్న తర్వాత అప్పుడు బయటకు వచ్చేసేవారికి ఇక్కడ బ్యాంగిల్స్ కమ్మలు అన్నీ ఉన్నాయండి కొనుక్కోవటానికి. ఇంకా మనం జాతరలోకి వెళ్ళినామంటే ప్రతి ఒక్కటి ఉంటుంది. చూస్తూ ఉంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ అన్నీ కొనలేం కదా, ఓన్లీ చూడటం మాత్రమే. ఏవో కొన్ని అలా కొనుక్కుంటాము. ఇక్కడ నేను తిరుగుతూ ఉంటే నాకు ప్రతి ఒక్క ప్లేస్లో నేను నా చిన్నప్పుడు మా డాడీతో తిరిగిన ప్లేస్లు అన్నీ గుర్తుకొచ్చినాయండి. కాసేపటి వరకు కొంచెం మూడ్ అప్సెట్ అనిపించింది అనమాట. ఇక్కడ మిగిలినవి కూడా చూస్తే చిన్న చిన్న షాపులు స్టాళ్ళు అన్నీ బాగా అనిపించినాయండి. అలా మేము మొత్తం అంతా తిరుగుతూ అన్ని షాపులు చూసుకుంటూ వచ్చేవరకు చీకటి అయిపోయింది.
ఇంకా ఇంటికి వెళ్దాంలే అని వచ్చేటప్పుడు దారిలో మిర్చి బండి కనిపించింది. ఇంకా కనిపించగానే మా మిల్కీ మా స్మైలీ మమ్మీ మిర్చి బజ్జీ తింటామనగానే అక్కడ ఆగినాము. వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తుంటే మా ఆయన పిల్లలకును నాకు ముందుగా తెచ్చేసారు. ఇక తెచ్చిన తర్వాత మేము తినేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇంటికి వచ్చే వరకు అయితే 8:30 అయిపోయింది. అనుకోకుండా ఈరోజు కూడా సమ్మక్క దర్శనం బాగానే జరిగింది. మా ఊర్లో జాతర అని చెప్పుకోవద్దు కానీ ఇక్కడ కూడా మేడారం తర్వాత అంత మంచిగా జాతర మా ఊర్లోనే జరుగుతుందని అనిపించిందండి నాకు ఈసారి చూస్తే. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మీరు మా అమ్మ కుట్టి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియోలు చూసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా ఛానల్ లింక్ని షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. ఓకే, బాయ్.